అన్ని పత్రికలకు సంబంధించినటువంటి రేటింగ్ ను గనక ఒకసారి చూస్తే మనం ఎట్లా ఉందనేది చూస్తే ఇవాళ టాప్ రేటింగ్ వచ్చినటువంటి పత్రిక విజయక్రాంతి పత్రిక. దీంట్లో సామాజిక కోణం ఎక్కువ ఉంది, భాష మృదువుగా ఉంది అని చెప్తా ఉంటే దిశ పత్రికకు 5 స్టార్ రేటింగ్ లో 4 స్టార్స్ వచ్చినాయి. ఇది మంచి పత్రిక అని చెప్పి విజయక్రాంతి, తర్వాత దిశ ఇవాళ మంచిగుంది అని చెప్తా ఉన్నది. గ్రామీణ బలహీన వర్గాల వార్తలు స్థిరంగా ఉన్నాయట ఈ పత్రికలో. ఇక ఆంధ్రప్రభ విషయానికి వస్తే 5కి 3 స్టార్స్ వేసిరు. సగటు మధ్యస్థాయి లోతు తక్కువగా ఉందని చెప్పి 3 స్టార్లు ఇచ్చింది. ఇక V6 వెలుగుకు 3 స్టార్లు ఇచ్చింది. సగటు స్థానిక సమస్యలు ఉన్నా విశ్లేషణ లేదు అనేటువంటి విశ్లేషణ లేదు అంటే సమస్యను సమస్యగా చూపించింది కానీ ఆ సమస్య ఎందుకు పుట్టింది అనేది విశ్లేషణ లేదు అని చెప్తారు. ఇక మన తెలంగాణకు 5కి 2.5 రేటింగ్ ఇచ్చారు. పరిమితం పాలకపక్ష ఫోకస్ ఎక్కువగా ఉంది. ఇక నమస్తే తెలంగాణ 2.5కి 2.5 ఇచ్చింది. పరిమితం ప్రశ్నించే ధోరణి తక్కువగా ఉంది. నమస్తే తెలంగాణ ఎక్కువ ప్రశ్నించాలి కానీ అదే ఎందుకు తక్కువ ప్రశ్నిస్తుందో అర్థమైతలేదు. అయితే మా ఆయన ఇంపార్టెంట్ అని రాసుకొచ్చింది అలా రైట్ గా. సాక్షి దినపత్రికకు 5 స్టార్లకు 2 స్టార్లు ఇచ్చింది. పరిమితం ప్రభుత్వ పథకాల ప్రచార శైలి. ఇక ఈనాడు దినపత్రిక 5కి 2 ఇచ్చింది. బలహీనంగా ఉంది. అంటే ఎలైట్ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఎలైట్ వర్గాలు అంటే ఓసీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తా ఉంది, ఓసీల ఫ్రేమింగ్ ఎక్కువ చేస్తా ఉందని చెప్తా ఉంది. ఇక ఆంధ్రజ్యోతి అట్టర్ ఫ్లాప్ దినపత్రిక రోజులాగే ఇవాళ కూడా 5 స్టార్లకు 1.5 స్టార్లు వచ్చింది. చాలా బలహీన బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రతికూల ఫ్రేమింగ్, బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమైనటువంటి పత్రికగా ఆంధ్రజ్యోతి తయారైందని చెప్పి ఇలా చాట్ జీపీటీ ఇచ్చినటువంటి లెక్క.